Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. ఈ వీడియోలో మన OnePlus Buds Pro అయితే అన్బాక్సింగ్ చేసి బడ్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అండ్ అలానే బడ్స్ ని ఫుల్ రివ్యూ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ OnePlus Buds Pro నేనైతే గ్లాసీ వైట్ కలర్ పర్చేస్ చేశాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బడ్స్ ఇమేజ్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి OnePlus Buds Pro యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది అనమాట. OnePlus 6 ఆర్ హైయర్ డివైసెస్కి మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మనకి ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది అనమాట. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. రెడీ, 1 2 3 టడా. బాక్సే పెద్దగా ఉంది, లోపల బడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. బడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇఫ్ యూ సీ హియర్ నెవర్ సెటిల్ అని ఉంటుంది మనకి, బడ్స్ ఫర్ లైఫ్. సో దీంట్లో వచ్చేసి మనకి పేపర్ వర్క్ ఉంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ సేఫ్టీ వారంటీ షీట్. నెక్స్ట్ యాక్సెసరీస్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో అయితే మనకి USB-C కేబుల్ ఉంది, చాలా చిన్న కేబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాక్స్లో మనకి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇయర్ సైజ్ మనం వీటిని చేంజ్ చేసుకోవచ్చు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బడ్స్ గురించి చూద్దాం. సో బడ్స్ కూడా మనకి ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. బడ్స్ కేస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, మనకి ఒక సోప్ బాక్స్ లాగా అనిపిస్తుంది నాకు. యూ కెన్ సీ పైన అయితే OnePlus అని ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక లైట్ ఇండికేటర్. ఆన్ ది రైట్ అండ్ లెఫ్ట్ అయితే మనకి ఏమీ లేవు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఒక మ్యాగ్నెటిక్ ట్యాబ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ అలానే దాని కింద వచ్చేసి 1 USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. సో లెట్స్ ఓపెన్ ఇట్. మీరు ఇక్కడ చూస్తే సెంటర్లో మనకి పెయిరింగ్ బటన్ ఉంటుంది. అండ్ అలానే లెఫ్ట్ ఇయర్ బడ్, రైట్ ఇయర్ బడ్ ఇండికేషన్ కూడా మార్క్ చేసి ఉంది. మీరు బడ్ని క్లియర్గా చూస్తే మనకి పైన అంతా మ్యాట్ ఫినిష్తో ఉంటుంది, కింద వచ్చేసి గ్లాసీ ఫినిష్ అనమాట. నేను వైట్ కలర్ పర్చేస్ చేశాను కాబట్టి ఇలా మనకి వైట్ మ్యాట్ వచ్చింది. బ్లాక్ కలర్ పర్చేస్ చేసినా సరే మనకి బ్లాక్ కలర్ మ్యాట్ ఉంటుంది. సో యూ కెన్ సీ టిప్స్ కూడా మనకి వైట్ కలర్లోనే ఉన్నాయి. సో బడ్స్ అయితే ఓవరాల్గా మనకి ఫస్ట్ గ్లాన్స్లో ఎయిర్పాడ్స్ ప్రో చూసినట్టుగా ఉంటుంది, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే గుడ్. మనకి టోటల్గా ఈ బడ్స్లో అయితే 4 జెస్చర్స్ ఉన్నాయి. ఒకసారి స్క్వీజ్ చేస్తే మనకి సాంగ్ ప్లే ఆర్ పాజ్ అవుతుంది. 2 టైమ్స్ స్క్వీజ్ చేస్తే మనకి స్కిప్ అవుతుంది అనమాట సాంగ్. అదే 3 టైమ్స్ స్క్వీజ్ చేస్తే బ్యాక్ సాంగ్ ప్లే అవుతుంది, అంటే బ్యాక్వర్డ్కి వెళ్తుంది. అదే మీరు కనుక ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్ టు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఇప్పుడు మనం OnePlus Buds Proని ఎలా పేర్ చేయొచ్చో చూద్దాం. ఇవైతే మనం బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ డివైజెస్కి యూజ్ చేసుకోవచ్చు. OnePlus డివైస్కి కనెక్ట్ చేస్తే కనుక మనం బడ్స్ లిడ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. సో నాన్ OnePlus డివైస్కి కనెక్ట్ చేస్తే కనుక మనం మాన్యువల్గా కనెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ బ్లూటూత్లో ఆప్షన్ చూపిస్తుంది, చూసారా, OnePlus Buds Pro. సో క్లిక్ దాట్. నేనైతే నా Samsung Flip 3కి కనెక్ట్ చేస్తున్నాను. కేస్ బాగుంది కదా, మొన్నే కొనుక్కున్నా. సో ఇక్కడ పేర్ అని వచ్చింది, క్లిక్ పేర్. సో OnePlus డివైస్ కాదు కాబట్టి మనం హే మెలడీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి యాప్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ అలానే iOS డివైజెస్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి హే మెలడీ యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మనం బడ్స్ కనెక్ట్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో మన బడ్స్లో కేస్కి ఎంత ఛార్జింగ్ ఉంది, లెఫ్ట్ బడ్ రైట్ బడ్కి ఎంత ఛార్జింగ్ ఉంది అనేది చూపిస్తుంది. అండ్ దాని కింద వచ్చేసి మనకి ఫర్మ్వేర్ అప్డేట్ కూడా ఉంది, యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ బడ్ కంట్రోల్స్ అనమాట. నేను మీకు ఇందాక చెప్పాను కదా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి అని. సో ఇక్కడ నుంచి మనం ఆ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ సెట్టింగ్స్. సో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అంటే ఆన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలానే యూ కెన్ ఈవెన్ యూజ్ ఇట్ ఇన్ ద ట్రాన్స్పరెన్సీ మోడ్. సో నెక్స్ట్ వచ్చేసి జెన్ మోడ్ ఎయిర్ ఆప్షన్. ఇదేంటి అంటే మీరు ఇది ఆన్ చేసుకుంటే కనుక మనకి టోటల్గా 5 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. వార్మ్ సన్ రైజ్ అని, మెడిటేషన్ అని, సమ్మర్ షీషోర్ అని. సో మీకు మామూలుగా మనకి మెడిటేషన్ యాప్లో డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా, అలా మనకి 5 అయితే బేసిక్గా ఉంటాయి. నైట్ క్యాంపింగ్ కానీ ఇలా. సో మీకు ఏ సౌండ్ నచ్చితే అది మెడిటేషన్ చేసుకునేటప్పుడు కానీ, ఎప్పుడైనా పీస్ కావాలి అనుకున్నప్పుడు కానీ ఇది ఆన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి OnePlus ఆడియో ఐడి, అంటే మన ఆడియో ప్రొఫైల్స్ అనమాట. టోటల్గా దీంట్లో మనకి 10 ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ 10 ఆప్షన్స్లో నుంచి మీరు ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం సొంతగా అయితే కస్టమైజ్ చేసుకోలేము.
సో కమింగ్ టు ద డిజైన్ అండ్ డ్యూరబిలిటీ, మనకి ఒక్కొక్క బడ్లో అయితే 40 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ బడ్స్ వెయిట్ అయితే 4.3 గ్రామ్సే ఉంటుందన్నమాట. చాలా లైట్ వెయిట్, మనం చెవులో పెట్టుకున్నా సరే మనకి పెట్టుకున్నట్టు కూడా అనిపించట్లేదు. ఎక్కువసేపు సాంగ్స్ వినే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఈచ్ బడ్కి అయితే మనకి IPX55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కువ స్వెట్ వస్తున్నప్పుడు కానీ లేకపోతే వర్షం పడుతున్నప్పుడు కానీ ఇవి మీరు పెట్టుకుంటే ఇట్ కెన్ సస్టైన్ దోస్ స్ప్రింకిల్ ఆఫ్ వాటర్. సో కమింగ్ టు ద కేస్ డిజైన్ అయితే చాలా కొత్తగా ఉంది. చూడ్డానికి అయితే ఒక చిన్న సోప్ బాక్స్ చూసినట్టే ఉందన్నమాట. పర్సనలీ ఐ లైక్ దిస్ కేస్ మోడల్. ఇదైతే కంప్లీట్లీ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ దీంట్లో మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద నాయిస్ క్యాన్సిలేషన్, దీంట్లో అయితే మనకి 2 ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అలానే స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఫస్ట్ స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు కనుక స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెడితే మీ సరౌండింగ్ సౌండ్ని బట్టి మనకి అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. నాకు పర్సనల్గా నేను ఆ మోడ్లో ఉన్నప్పుడు నాకైతే అంత పర్ఫెక్ట్గా ఏం అనిపించలేదు. అండ్ ఇంకొక ఫీచర్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. దీంట్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, నార్మల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అలానే మ్యాక్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. నేను మ్యాక్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెట్టినా సరే నా పక్కన చిన్న చిన్న సౌండ్లు వస్తున్నా కూడా నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తున్నాయి. నాకు పర్సనల్గా అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. సో కమింగ్ టు ద సౌండ్ క్వాలిటీ, దీంట్లో అయితే మనకి 11 nm డ్రైవర్స్ ఉంటాయి. సౌండ్ అయితే ఫుల్ సూపర్ లౌడ్గా అనిపిస్తుంది అనమాట. చాలా పంచిగా అనిపిస్తుంది. బేసెస్ కానీ లోస్ కానీ చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. కమింగ్ టు ద బ్లూటూత్, ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ 5.2 సపోర్ట్తో వస్తుంది అనమాట. దీని రేంజ్ వచ్చేసి 10 meters. సో 10 meters వరకు మీరు ఫోన్ ఎక్కడైనా పెట్టేసి ఇయర్ ఫోన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి బడ్స్లో అయితే AAC అండ్ ఇలాంటి కోడెక్ సపోర్ట్స్తో పాటు కొత్తగా LHDC సపోర్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, అంటే లో లేటెన్సీ హై డెఫినిషన్ కోడెక్ సపోర్ట్. కాకపోతే మనకి ఈ కోడెక్ సపోర్ట్ వచ్చేసి ఓన్లీ OnePlus డివైజెస్ మాత్రమే వర్క్ అవుతుంది, దట్ టు ఓన్లీ ఆన్ Oxen OS 11. దీంట్లో మనకి లో లేటెన్సీ మోడ్ అవైలబుల్ గా ఉంటుంది అప్ టు 94 milliseconds. సో గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈ ఫీచర్ ఓన్లీ OnePlus డివైజెస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇంకొక OnePlus డివైస్ కి యూనిక్ ఫీచర్ వచ్చేసి డాల్బీ అట్మాస్ ఫీచర్. OnePlus 7 ఆర్ హయ్యర్ డివైజెస్ యూజ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ డాల్బీ అట్మాస్ ఫీచర్ వర్క్ అవుతుంది. మనకి బడ్స్ ప్రోలో అయితే టోటల్ 3 మైక్రోఫోన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టి వింటున్నారు. సో మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే కనుక సౌండ్ ఇలా ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాను అనమాట. మనకి OnePlus వెబ్సైట్లో విండ్ని అయితే కంప్లీట్గా ఆపేస్తుంది అని చెప్పి ఉంది. నేనైతే ఇప్పుడు మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్లో పెట్టి మాట్లాడుతున్నాను. సో మీకు విండ్ని ఆపుతుందా లేకపోతే మీకు విండ్ సౌండ్ తెలుస్తుందా లేదో కూడా మీరు ఇక్కడ వినొచ్చు. ఫైనలీ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి యూజ్ చేసుకుంటే కనుక 5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. కేస్కి అయితే మనకి 28 hours ఆఫ్ యూసేజ్ ఉందన్నమాట. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసేసి యూజ్ చేస్తే 7 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే నేను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి యూజ్ చేస్తే నాకు 6 hours ఆఫ్ యూసేజ్ వచ్చింది. OnePlus వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చిందనమాట. బ్యాటరీ పరంగా అయితే మనకి OnePlus బడ్స్ ప్రోలో ఎటువంటి ఇష్యూ లేదు. ఇఫ్ అట్ ఆల్ మీకు ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, వాప్ ఛార్జర్ యూజ్ చేసుకొని ఒక 10 minutes ఛార్జ్ చేస్తే మనకి 10 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. సో కమింగ్ టు ద ప్రైస్, మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 rupees ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ 10,000 rupeesకి ఈ డివైస్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. ప్రోస్ అండ్ కాన్స్ విన్న తర్వాత మీరు ఈ డివైస్ని పర్చేస్ చేయొచ్చా లేదా అని మీరే డిసైడ్ అవుతారు. కమింగ్ టు ద ప్రోస్, ఫస్ట్ ప్రో వచ్చేసి డిజైన్. నాకు పర్సనల్గా ఈ కేస్ షేప్ అయితే బాగా నచ్చింది. క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉందన్నమాట, ఈవెన్ టు హోల్డ్ ఇట్. సెకండ్ ప్రో వచ్చేసి బ్యాటరీ లైఫ్, అమేజింగ్ బ్యాటరీ లైఫ్, చెప్పిన దానికన్నా ఎక్కువ వస్తుంది. సో ఇది యూజ్ చేస్తే మనకి బ్యాటరీ లైఫ్ గురించి ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. థర్డ్ ప్రో వచ్చేసి బడ్స్ డిజైన్ అనమాట. సూపర్ బడ్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఎక్కువసేపు పెట్టుకున్నా మనకి గుచ్చుకుంటున్నట్టు ఫీలింగ్ కానీ ఏదో ఎక్కువ బరువు ఉన్న ఫీలింగ్ కానీ రాదు. చాలా నీట్గా ఉంటాయి అండ్ లైట్ వెయిట్. ఇంపార్టెంట్లీ వీళ్ళు యాపిల్ నుంచి కాపీ కొట్టినా కానీ డిజైన్ని బాగా కాపీ కొట్టారు, మంచిగా బిల్డ్ చేశారనమాట. సో లైట్ వెయిట్ టు యూస్. సో కమింగ్ టు ద కాన్స్, ఫస్ట్ కాన్ వచ్చేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదనమాట. ఇవ్వడానికి మనకి దీంట్లో స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని, మ్యాక్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు. అన్ని మోడ్స్ ఇచ్చే బదులు ఒకటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చి దాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ కాన్ వచ్చేసి మనకి దీంట్లో ఈక్యూ ఆప్షన్ లేదు. అంటే మనం డిఫరెంట్ బేస్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ లేకపోతే ఈక్వలైజర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఇవ్వడానికి 10 ప్రొఫైల్స్ ఇచ్చారు. ఆ ప్రొఫైల్స్లో నుంచి
మనం జస్ట్ చూస్ చేసుకోగలుగుతాం అంతే. దాన్ని మీరైతే కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ లేదు. సో ఇవైతే నాకు పర్సనల్గా అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్. ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఎ 2 sides అన్నట్టు ప్రతి ఒక్క డివైస్లో ప్రోస్ ఉంటాయండి, కాన్స్ ఉంటాయి. ప్రోస్ నచ్చే వాళ్ళకి ప్రోస్ నచ్చుతాయి. ఇఫ్ సమ్వన్ హేట్ దట్ కంపెనీ వాళ్ళకి కాన్స్ మాత్రమే కనిపిస్తాయి. కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. మీకు ఏమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఆఫ్ OnePlus Buds Pro. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.